హలో ఫ్రెండ్స్, నెక్స్ట్ నేను యావరేజ్ యావరేజ్ మీద కాన్సెప్చువల్ క్లారిటీ కోసం కొన్ని కాన్సెప్ట్స్ తీసుకొచ్చాను. యావరేజ్ ఫస్ట్ యావరేజ్ అంటే ఏంది? యావరేజ్ అంటే ఏంది? సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ బై టోటల్ అంటే ఎన్, టోటల్. సమ్ బై టోటల్, sum of observation, sum of all observations by total number of observation. Example, for example, ఒక క్లాస్లో టోటల్ 60 స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళ టోటల్ వెయిట్ వచ్చేసి 3000 kgs. సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్. సమ్ అంటే సపోజ్ ఒకరి వెయిట్ 50, ఒకరి 60, అట్లా 60 మందిది క్యాలిక్యులేట్ చేస్తే 3000 kgs వస్తుందంట. టోటల్ ఎంతమంది ఉన్నారు క్లాస్లో? 60 మెంబర్స్. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే సపోజ్ ఒక గుంపులో ఎంతమంది ఉన్నారు, ఆ గుంపు యొక్క వెయిట్ ఎంత, అది వెయిట్ డివైడెడ్ బై నంబర్, అది యావరేజ్. ఇది బేసిక్, ఇదే ఫాలో అవ్వాలి. టోటల్ బై సమ్ డివైడెడ్ బై టోటల్, ఎంతమంది ఉన్నారో అంతమంది. సమ్ డివైడెడ్ బై టోటల్. చూసుకుంటే వాళ్ళ క్లాస్ యావరేజ్ ఎంత? యావరేజ్ వెయిట్ ఆఫ్ ది క్లాస్ 50 kgs. అది ఇది బేసిక్. సెకండ్ కాన్సెప్ట్ ఏంటంటే, మనకు క్వశ్చన్స్లో ఎట్లా వస్తుందంటే, సమ్ ఆఫ్ ఫస్ట్ 10 అబ్జర్వేషన్స్, యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 10 అబ్జర్వేషన్స్ ఇంత అని ఇస్తాడు. ఇంకొక యావరేజ్ ఆఫ్ కొంతమంది యావరేజ్ ఏమో ఇంత అని ఇస్తాడు. కంబైన్డ్ యావరేజ్ ఇంత అని ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, N1 నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్కి యావరేజ్ వచ్చేసి X అని ఇస్తాడు. N2 నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్కి యావరేజ్ అనేది Y అని ఇస్తాడు. సో కంబైన్డ్ యావరేజ్ ఎంత అని ఇస్తాడు, కంబైన్డ్ యావరేజ్. అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10 అబ్జర్వేషన్స్ యావరేజ్ ఎంత ఇచ్చిండు? సపోజ్ 24 ఇచ్చిండు. ప్లస్ ఇంకొకటి 5 అబ్జర్వేషన్స్ యావరేజ్ ఎంత ఇచ్చిండు? ఫర్ ఎగ్జాంపుల్ 15 ఇచ్చిండు. ఇప్పుడు టోటల్ మనకు కావాల్సింది, ఎప్పుడే కానీ డినామినేటర్లో మనం వేసుకోవాల్సింది టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే ఇప్పుడు టోటల్ ఎంతమంది ఉన్నారు? ఫస్ట్ 10 మెంబర్స్ అన్నాడు, సెకండ్ దాంట్లో 5 మెంబర్స్ అంటాడు. అంటే 10 + 5. ఇప్పుడు ఫస్ట్ పైన ఎంత వస్తుంది? ఫస్ట్ దాంట్లో 240 + 75 డివైడెడ్ బై 10 + 5 15. 10 + 5 15. సో ఎంత అవుతుంది? 315/15. 2 * 1 అంటే కంబైన్డ్ యావరేజ్ ఎంత అవుతుంది? 21. ఇది. నెక్స్ట్ మనం యావరేజ్ ఆఫ్ కన్సిక్యూటివ్ నెంబర్స్ మీద ఎన్ని మోడల్స్ వస్తే అన్ని మోడల్స్ అన్నీ చేద్దాం. ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ ఏంటంటే, యావరేజ్ ఆఫ్ n కన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ యావరేజ్ ఆఫ్ n కన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ అంటాడు. 1 2 3 4 n. ఆ n కాన్సిక్యూటివ్ నెంబర్స్ యావరేజ్ ఎంత అని అంటే, మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం. యాక్చువల్లీ ఫస్ట్ మనం ఏంది? సమ్ డివైడెడ్ బై టోటల్ కదా. సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఏంది? n × n + 1/2, అంతే కదా. ఇప్పుడు మనకు యావరేజ్ అంటే ఏంది? సమ్ డివైడెడ్ బై టోటల్ కదా. అంటే n × n + 1/2 అనేది సమ్, డివైడెడ్ బై n. టోటల్ ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు కదా, n. ఈ n క్యాన్సిల్ అయితే మనకు మిగిలింది ఏంది? n + 1/2. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 30 కన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ అన్నాడు. ఫస్ట్ 30
30 అన్నాడు అంటే 1 2 3 4 డాష్ 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 అప్ టు 30 అన్నాడు. సో ఫస్ట్ 30 న్యాచురల్ నెంబర్స్ యావరేజ్ అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం, మనం యాక్చువల్లీ n ఇంటూ n+1/2 డివైడెడ్ బై n అంటే n క్యాన్సిల్ అయితే ఏమొచ్చింది మనకు n+1/2 వచ్చింది. అంటే ఇప్పుడు యావరేజ్ ఎంత అవుతుంది మనకు 30 + 1/2. 31/2 ఎంత 15.5 అది. సో మనం నెక్స్ట్ అది అయిపోయింది. యావరేజ్ ఆఫ్ మనకి ఎట్లా వస్తుంది అంటే ఫస్ట్ కన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ అంటారు. ఫస్ట్ కన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ ఎక్కడ నుంచి ఫస్ట్ కన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ అంటే 1 2 3 అప్ టు n. నెక్స్ట్ మనకు సెకండ్ కాన్సెప్ట్ ఏమొస్తుంది అంటే యావరేజ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ n కన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్. n కన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ స్క్వేర్స్ 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ డాష్ 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 n స్క్వేర్. దీని ఫార్ములా ఏంది, మనం ఏం నేర్చుకున్నాం చిన్నప్పుడు, n+1 మామూలుగా n ఇంటూ n+1 2n+1 డివైడెడ్ బై 6 ఇది కదా మనం నేర్చుకుంది. సో ఇప్పుడు యావరేజ్ విషయానికి వస్తే ఏంది, యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n కన్సిక్యూటివ్ స్క్వేర్స్ ఆఫ్ n కన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ అంటే n ఇంటూ n+1 2n+1 డివైడెడ్ బై 6 డివైడెడ్ ఇది సమ్ డివైడెడ్ బై టోటల్ కదా, టోటల్ n క్యాన్సల్ అయితే యావరేజ్ ఏమొస్తుంది n+1 2n+1 బై 6. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ ఆఫ్ సేమ్ అప్ టు ఫస్ట్ 20 స్క్వేర్స్ అంటే 1 స్క్వేర్ 2 స్క్వేర్స్ డాష్ 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 20 స్క్వేర్స్ వరకు యావరేజ్ కనుక్కుందాం అనుకున్నాను అనుకోండి. ఫస్ట్ ఏం చేయాలి, సమ్ చేయాలి. 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ డాష్ 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 అప్ టు 20 స్క్వేర్స్. మనం ఇట్లా చేసుకుంటా పోతే ఎప్పుడవుతుంది, రేపు అయిపోతుంది. డివైడెడ్ బై 20 ఇది యావరేజ్, సమ్ డివైడెడ్ బై టోటల్. మనం ఈజీగా చేసుకుంటే మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కాబట్టి n+1 2n+1 బై 6. ఇప్పుడు n ఎంత మనకు 20 + 1 2 ఇంటూ 20 + 1 డివైడెడ్ బై 6 ఎంత అవుతుంది 21 ఇంటూ 20 ఇంటూ 2 40 + 1 41 డివైడెడ్ బై 6 ఇది చేసేస్తే సరిపోతుంది. 21 ఇంటూ 41 డివైడెడ్ బై 6. 21 ఇంటూ 41 ఎంత అవుతుంది 21 1 జా 21 21 4 జా 84 + 2 86 బై 6. 6 1 జా 6 4 జా 6 3 జా అండ్ 30 కాబట్టి 5 143.5 ఈజ్ ద మనకు ఫైనల్ యావరేజ్ సమ్. ఇప్పుడు చూడు ఎంత ఫాస్ట్గా చేసేసినామో మనం 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ అప్ టు 20 స్క్వేర్స్ సమ్ చేసేసి డివైడెడ్ బై 20 చేస్తే మనకు చాలా టైం టేకింగ్ కాబట్టి ఇట్లా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు క్వశ్చన్స్లో ఎట్లా అడుగుతారంటే క్యూబ్స్ ఆఫ్ n కన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ అంటారు. క్యూబ్స్ ఆఫ్ n కన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ 1 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ డాష్ 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 n క్యూబ్ డివైడెడ్ బై n ఎంత అని అడుగుతాడు యావరేజ్. సో మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం ఫస్ట్ సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంది ఫార్ములా n ఇంటూ n+1 బై 2 హోల్ స్క్వేర్ బై n. మామూలుగా ఇది ఫార్ములా n ఇంటూ n+1 బై 2 హోల్ స్క్వేర్ అంటే n స్క్వేర్ n+1 హోల్ స్క్వేర్ బై 2 స్క్వేర్ అంటే 4 డివైడెడ్ బై n. అంటే మనకు ఈ స్క్వేర్కి ఎన్కి క్యాన్సల్ అయితే
మనకేమొస్తుంది? ఇప్పుడు చూడండి ఏమొస్తుంది. యావరేజ్ ఆఫ్ ఎన్ కన్సిక్యూటివ్ క్యూబ్స్ ఆఫ్ ఎన్ కన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ అంటే n+1 హోల్ స్క్వేర్ బై 4. ఇంతే, ఇదే మనం వేసుకోవాలి, మేము ఏం వేసుకోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ 20 న్యాచురల్ నెంబర్స్ అన్నారు అనుకో, 1 క్యూబ్ 2 క్యూబ్ అప్ టు 20 క్యూబ్ అన్నారు అనుకో, ఏం చేయాలి మనం? ఎన్ ఎంత n 20 20+1 21 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 4, అంతే. 4 5 మనకు 21 స్క్వేర్ అంటే ఎంత? 441 ఇంటూ 5 చేసేస్తే సరిపోతుంది. ఇదే యావరేజ్, అంత ఈజీ. నెక్స్ట్ ఏంటంటే మనం ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మన క్వశ్చన్లు ఎట్లా అడుగుతుంటే యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 20 ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అంటాడు. ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంది? 2 4 6 అప్ టు 20. వీటి సమ్ము డివైడెడ్ బై 20 చేయాలి యాక్చువల్లీ, యావరేజ్ చేయాలంటే. సో మనకు యాక్చువల్లీ యావరేజ్ ఆఫ్ మామూలుగా ఎన్ స్క్వేర్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ టోటల్ ఎన్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అంటే మనం మామూలుగా ఏం రాసుకుంటాం? n+1, అంతే కదా. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ అనేది 1 అనుకోండి, 2 అనుకోండి. ఫస్ట్ 2 ఇంటూ 2, ఫస్ట్ ఎన్ నుంచి 1 నుంచి స్టార్ట్ చేయండి. 1+2 ఇంటూ 2 అంటే 2, అట్లా 2 అంటే 4 అట్లా వస్తూ ఉంటుంది. సో ఫార్ములా ఏంటంటే n+1. n+1. సో మనకు ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటంటే n+1 మామూలుగా. సో మనకి యావరేజ్ కదా కావాల్సింది. యావరేజ్ అంటే n+1 డివైడెడ్ బై n క్యాన్సల్ అయితే n+1. సో ఫర్ ఎగ్జాంపుల్ 20 ఫస్ట్ 20 ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ యావరేజ్ అడిగింది అనుకోండి, ఏం చేస్తారు? సింపుల్ 20+1 21 ఈజ్ ద యావరేజ్ అని చెప్పేయాలి సింపుల్గా. జస్ట్ 5 సెకండ్స్ కాదు, 1 సెకండ్లో ఆన్సర్ ఇచ్చేయాలి. నెక్స్ట్ ఆడ్ నెంబర్స్ ఏంటంటే మామూలుగా మనకు ఫస్ట్ ఎన్ కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అంటే మనకు ఏమొస్తుంది ఫార్ములా? మామూలుగా n² అంటాం మనం. ఇప్పుడు 1 3 5 2n - 1 = n². యావరేజ్ అంటే ఏంది? n² డివైడెడ్ బై టోటల్ n క్యాన్సిల్ అయితే n. ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 15 ఆడ్ న్యాచురల్ నెంబర్స్ అన్నాడు. 1 3 5 ఇట్లా మనకు 15 న్యాచురల్ నెంబర్స్ రావాలి. అట్లా వస్తే 15 అంటే n ఎంత? n 15 బై, అంటే ఇప్పుడు 15² బై 15 చేస్తే మనకు యావరేజ్ ఎంత? 15. ఎన్ని నెంబర్స్ ట్రిక్ అంటే, సో 15 అంటే 15 వస్తుంది. 20 న్యాచురల్ నెంబర్స్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్ అంటే 20 ఈజ్ ద రైట్ ఆన్సర్. యావరేజ్ స్పీడ్ అంటే ఏంది? నెక్స్ట్ యావరేజ్ స్పీడ్ అంటే ఏంటంటే మనకు స్పీడ్ అంటే ఏంది? యాక్చువల్ స్పీడ్ అంటే ఫార్ములా ఏంది? టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై, మామూలుగా స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం. యావరేజ్ అంటే ఏంది? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్. ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చైల్డ్ స్కూల్కు, సో వాళ్ళ ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళడానికి అతని స్పీడు 10 km/h, రిటర్న్ 15 km/h. అతను యావరేజ్ స్పీడ్ ఎంత? ఫస్ట్ హౌస్ నుంచి స్కూల్కి వెళ్ళినప్పుడు 10 km/h, రిటర్న్ స్కూల్ టు హౌస్ రావడానికి 15 km/h. యావరేజ్ స్పీడ్ ఎంత అని అడుగుతాడు క్వశ్చన్లో. యావరేజ్ స్పీడ్
యావరేజ్ స్పీడ్ సేమ్. యాక్చువల్లీ మనం అంటే మామూలుగా మనం ఫార్ములా వైజ్ చూసుకుంటూ 2 × xy/x+y ఇది చేస్తాము. ఇదే బండ గుర్తు దీనికి 2xy/x+y. ఇది ఎట్లా వస్తుందంటే ఇప్పుడు టోటల్ హలో, యావరేజ్ స్పీడ్ అంటే ఏం చేయాలి? 2 × xy/x+y. సో ఎక్స్ వైలు ఎట్లా వస్తాయి మనకు? డైరెక్ట్ అవే వేసుకోవద్దు, మనం డైరెక్ట్ అట్లా వేసుకోవద్దు. వాటిని మనం ఇంకా సింప్లిఫై చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ 2 × 30 15 / 30 + 15 వేసుకుంటే మనకు చాలా క్యాలిక్యులేషన్స్ వస్తాయి. అట్లా కాకుండా దాన్ని సింప్లిఫై ఎట్లా చేసుకుంటాం? ఎల్సిఎం తీసుకుంటాం. 30 15కి ఎల్సిఎం ఎంత? 15 2 1 అంటే టోటల్ 30. 30కి 1 ఇక్కడేమో 2 30 ఇప్పుడు 30 వేసుకొని ఇప్పుడు టోటల్ వచ్చేసి 30 / మనకు వెయిటెడ్ యావరేజ్ ఎంత వచ్చింది? 2 అనేది కామన్, 2 అనేది కామన్, 2 తర్వాత 30 టోటల్ 1 + 2 ఎంత? 2 × 30/3 ఎంత? 20. అది